గారికి అక్కడ పెట్టింది. ఆ విషయం మనకు తెలియంది కాదు, మీకు తెలియంది కాదు, ఆవిడకి కూడా తెలియంది కాదు. అలాగే ఇప్పుడు పైన ఓడి గెలిచామని చెప్పేసి మాట్లాడిన ఇదే వాయిస్, ఇదే పాయింట్ గతంలో కూటమి నేతల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తింపజేసుకుంటే అయిపోద్ది సార్. దానికి మళ్ళీ ప్రత్యేకించి మేము ఇంకో స్పెషల్ స్టేట్మెంట్ ఏమి ఇయ్యక్కర్లా. ఆమె ఏంటి క్వశ్చన్ ఆమె కాదండి ఆన్సర్ అరుణ చెప్తున్నారు. గారు, మీరు అసలు వాళ్ళు ఎక్కడ కనిపించరు, వాళ్ళ పని అయిపోయింది, ఇంకా క్లోజ్ వైసీపీ అన్న మాటే వినిపిస్తుంది అంటారు. జోగి రమేష్ గారు నిన్న బయటకు వచ్చారు, ఆయన ఫైర్ అయ్యి మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే టెంపోలో ఆయన వాయిస్ రేస్ చేస్తున్నారు. రోజా గారు మళ్ళీ రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, అంబటి గారు మాట్లాడుతున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళది? విజయసాయి రెడ్డి గారు మొన్నటిదాకా మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మొన్నటిదాకా తెగ మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? పేరు నాని గారు కూడా తెగ మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? గుడివాడ నాని గారు కూడా గెలిచిన తర్వాత చాలా రోజులు మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? ఎవరి టైం వస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అప్పుడు దాకా ఎగిరెగిరి పడినవ్వండి, చూద్దాం. కాదు సార్, పొద్దున ఒక డిబేట్ లో, సాయంత్రం ఒక డిబేట్ లో కొడాలి నాని గారు, పేరు నాని గారు, లేదంటే వీళ్ళందరూ మీరు చెప్పిన వాళ్ళు వస్తేనే వాళ్ళు జనసంవత్సరం ఉన్నట్లు లెక్క, లేకపోతే లేనట్లు లెక్క వాళ్ళ దృష్టిలో. అంటే ఎప్పుడో వారంకో 10 రోజులకో ఏదో స్టేట్మెంట్ ఇస్తే అంటే జనసంవత్సరం లేనట్టు అనమాట. వాళ్ళ డ్యూటీ ఎవరో అధికారుల డ్యూటీ కాదు కదా. వినండి సార్, బాలకోటి గారు మీలాగా పొద్దున సాయంత్రం వాళ్ళు రాలేరు కదా. మొన్న 5 ఏళ్ళు కనిపించారు కదా వెంకటరెడ్డి గారు. నియోజకవర్గం ఎమ్మెల్యే గానీ గెలుచుంటారు, కార్యక్రమాలు ఉంటాయి. ఒక్క నిమిషం బాలకోటి గారు, ఒక్క నిమిషం చెప్పండి, వర్మ గారు నేను ఒకటి అడుగుతానండి. మాట్లాడండి. అందరూ ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా వారి వారి శాఖలు వాళ్ళ నియోజకవర్గాల్లో బిజీగా ఉండి వాళ్ళ పనుల మీద కేటాయించాల్సిన టైంలో ఏమో పొద్దున సాయంత్రం మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించారు. ఇప్పుడు పని బాట ఏమి లేకుండా ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడే మీడియాలో కనిపించడానికి ఇబ్బంది, టైం చాలా ఖాళీ ఉంది కదా. పార్టీ నిలబెట్టుకోవడానికి, క్యాడర్ కు భరోసా ఇవ్వడానికి, మేము ఇంకా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఉంచుతాము, నిలబెడతాము, గెలిపించుకుంటాం అని చెప్పేసి ఆ పార్టీకి ఓట్లేసినటువంటి 40% మంది ప్రజలకి భరోసా ఇవ్వడానికని మీరు పొద్దున సాయంత్రం కనిపించచ్చు, ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఇంతకుముందు పనులు ఉన్నప్పుడు పొద్దుకు ఎందుకు కనిపించారు? మీకు పని చేయమంటే పాపం జనసేనలకు బాగా ఆనందంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ నెంబర్ ఇస్తే రోజు ఫోన్ చేసి ఉప్పము గారు బాగున్నారా, సనాతన ధర్మం ఏమైంది, తిరుపతిలో తొక్కిసలాట అంశం ఎంతవరకు వచ్చింది, తిరుపతిలో ఎంత దౌర్జన్యాలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారు అట్లా ప్రశ్నించమని అడుగుతాను. ఆయన నెంబర్ కాదు కదా, ఆయనకు ఫోన్ చేసి అడగమని చెబుతాలే. ఆయన ఫోన్ చేసి అడగమంట, అప్పుడు బాగా సరిపోయింది కదా. లేదా మీకు స్థాయి కాదు, వాళ్ళ స్థాయి కాదు కదా. అందుకనే కొంచెం ఆయన స్థాయికి ఫోన్ చేసి అడుగుతారులే, అయ్యా ఏమైంది, మీ ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు, అడ్డదారిలో తీసుకోవడానికి సిగ్గు లేదా మీకు అని అడుగుమని చెబుతారులే ఫోన్ చేసి. ఎందుకంటే అప్పుడైతే మీకు రోజు లైవ్ లో ఉన్నట్టుగా అర్థమైంది కదా, లేదా మీకు అర్థం కాదు కదా. లేదా రోజే కాదు అంటే పైన దేవుడు చూశాడు, కింద చూశాడు, ఓడగొట్టారంట. మరి అప్పుడు మిమ్మల్ని 2 చోట్ల ఆ చెంప ఈ చెంప, భీమవరంలో కాదు భీమవరంలో ఆ చెంప, లేదంటే గాజువాకలు ఈ చెంప, మీరు అన్యాయాలు అక్రమాలు చేశారని ఓడగొట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడతారు కదా, అది ఏమి రీచ్ అవ్వట్లేదు కదా. ఒకసారి ఇస్తారు ఏంటంటారు? ఇదే క్వశ్చన్ ఇప్పుడు వెంకటరెడ్డి అన్న గారు ఏ మాటలైతే మాట్లాడారు ఇవన్నీ ఆ స్టేజ్కి వెళ్ళి రోజా గారిని అడగమని చెప్పండి. వాళ్ళు ఆ మాట్లాడిన మాటలకు వెంకటరెడ్డి గారు ఇప్పుడు చెప్పి సమాధానాలు కరెక్ట్, ఏ మాటలు ఇలా అడగమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి, అయ్యా సనాతన ఒప్పము ఏడున్నావయ్యా, ఇంత అరాచకాలు జరుగుతుంటే మహిళా కార్పొరేట్లను పట్టుకొని మీకు ఉందేంటి, తెలుగుదేశం జనసేనలకు లేనిదేంటి అని అడిగారు కదా. ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇది సనాతన ధర్మంలో అదే